ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బోధన్, బీర్కూర్, సాలూరు, ఎడపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి నష్టపోయిన పంటల్ని పరిశీలించి రైతులను పరామర్శించారు. జిల్లాలో సుమారు 100 ఎకరాల్లో పంటలు నేలకొరిగాయని రైతులు వాపోయారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కింద ఎకరాకు 20,000 చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఐదు ఎకరాలు నిన్న వర్షం పడి రూపాయల మొత్తము చారాన తూడలేదు, మొత్తం రాలిపోయినాయి, కింద పడిపోయింది. ఎకరాల 14 సంచులు చేసిన కౌలు క్యాంప్ వాళ్ళది, ఆంధ్రోళ్ళది. నా సొంత పొలం అయితే కాదు, ఎకరాన 14 సంచులు మొత్తం ఖరాబ్ అయిపోయింది, పడిపోయింది. కొయ్యదానికి రాదు, ఏం రాదు. ఏమన్నా చేసానంటే సారు గాలి దుమ్మడము, రాళ్ళు పడ్డాయి, బాగా రాళ్ళు, ఫుల్ రాళ్ళు పడ్డాయి, అంతా పడిపోయింది కింద. అట్లేం లేవు, మొత్తం కింద రాలిపోయినాయి. జర ప్రభుత్వం ఏమో జర సాయం చేయరు, గరువుగాలం అసలు ఏం లేదు. కౌలు చేసి మార్చిన సాయంత్రం వడగళ్ల వాన వల్ల కిష్టాపూర్ శివారు, దాన్ని ఆనుకున్నటువంటి చించోలి శివారు, ఈ 2 గ్రామాల యొక్క వరి పంట తీవ్రంగా దెబ్బతింది. కిలో సైజులో రాళ్ళు పడ్డాయి. ఒక ఎత్తు కూడా మిగిలలే, ఈకలు మిగిలినాయి అంతే. పెట్టుబడి పెట్టి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి నోటికొచ్చిన పంట రేపు వారం రోజుల్లో కోసుకునేటువంటి సందర్భంలో రైతుకు తీవ్ర నష్టం జరిగింది. పెట్టుబడులన్నీ బోడి పాలైపోయినాయి, భూమి పాలైపోయినాయి. పోయిన నష్టం మనం ఇవ్వలేం, కానీ కొంత వారికి ఊరడగలిగే విధంగా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపమని అడిగాం.